స్టార్ట్ అయితే 1850స్‌లో స్టార్ట్ చేసింది. కానీ మెయిన్ క్రైసిస్ 1980లో వచ్చిందనమాట. ఏంటంటే టెలి డెన్సిటీ అనేది. మనకి ఇక్కడ ఒక ఫోన్ ఉండడానికి ఎంతమంది 200 మందికి ఒక ఫోన్ ఉంటుందనమాట. అదే మిగతా దేశాల్లో అయితే 30-40 మెంబర్స్‌కుంటుంది. వెయిటింగ్ పీరియడ్స్ అనమాట. 5-10 ఇయర్స్ ఫర్ టెలిఫోన్ కనెక్షన్ అనేది మేజర్ సిటీస్‌లో 5-10 ఇయర్స్ తీసుకుంటుంది. బ్లాక్ మార్కెట్ అనమాట. టెలిఫోన్ కనెక్షన్స్ అని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేయడము, అర్బన్ కాన్సంట్రేషన్ 80-90% కనెక్షన్ ఇన్ అర్బన్ ఏరియాస్. అవొచ్చినియి కూడా మాక్సిమం అర్బన్ కనెక్షన్సే అయిపోతున్నాయన్నమాట. తర్వాత క్వాలిటీ అనమాట. పూర్ కాల్ కంప్లీషన్ అనమాట. రేట్స్, ఫ్రీక్వెంట్ బ్రేక్ డౌన్స్ గాని, ఆబ్సొల్యూట్ టెక్నాలజీ గాని ఇదంతా. తర్వాత టెక్నాలజీ స్టాగ్నేషన్ అనమాట. క్రాస్ బార్ స్ట్రోగర్ ఎక్స్‌చేంజెస్ అనమాట. 1940s-50s టెక్నాలజీ స్టిల్ డామినెంట్ అనమాట. లిమిటెడ్ డిజిటలైజేషన్ సరిగ్గా అవ్వకపోవడం, నో ఇన్నోవేషన్ గాని, కాంపిటీషన్ ఏం జరగలేదు. గవర్నమెంట్ మోనోపొలీ అనమాట. డీఓటీ ల్యాక్డ్ ఇన్సెంటివ్ ఫర్ ఎఫిషియన్సీ ఫర్ అవర్ కస్టమర్ సర్విస్ అనేది ఏం లేదు. ఎఫిషియన్సీ లేదు, కస్టమర్ సర్విస్ లేదు, ఏం లేదు. లిబరలైజేషన్ అనేది ఎలా జరిగింది చూద్దాం. 1991 నుంచి 2000 వరకు చూస్తే గనక ఓపెనింగ్ ద సెక్టార్ అనేది చేశారు. ఎకనామిక్ రిఫార్మ్స్ ఏం జరిగినాయి 1991లో క్రైసిస్ డ్రివెన్ లిబరలైజేషన్ అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఇండియా నియర్లీ డిఫాల్టెడ్ ఎక్స్టర్నల్ డెబ్ట్ అనమాట. డిఫాల్ట్ ఇది కట్టలేకపోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ ఇనిషియేటెడ్ ద కాంప్రహెన్సివ్ ఎకనామిక్ లిబరలైజేషన్ చేశారు. తర్వాత ఫిలాసఫీ షిఫ్ట్ అనమాట. రికగ్నిషన్ ద స్టేట్ మోనోపొలీస్ కుడెంట్ డెలివర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇదనమాట గ్లోబల్. ఇండియాస్ టెలికాం సెక్టర్ రిఫార్మ్స్ చూస్తే గనక 1991 నుంచి 1994 టెలికాం రికగ్నైజ్డ్ యాస్ ఎ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పారనమాట. 1992లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిఓటీ సెపరేటెడ్ ఫ్రమ్ ద పోస్టల్ సర్వీసెస్. పోస్టల్ సెపరేట్ చేస్తారు. టెలికాం సెపరేట్ చేస్తారు. లిబరలైజ్డ్ గోల్ అనమాట. 10 డెన్సిటీ అనమాట. అచీవ్ 10 టెలి డెన్సిటీ అనమాట. 10 ఫోన్స్ పర్ 100 పీపుల్ అనేది అచీవ్ చేయాలి బై 2000 అని పెట్టుకున్నారనమాట. వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనమాట. వాల్యూ యాడెడ్ సర్వీస్ అంటే ప్రైవేట్ సెక్టార్ అలౌడ్ టు ప్రొవైడ్ ప్యాకింగ్ గాని, మొబైల్ అండ్ డేటా సర్వీసెస్ ఇయన్నీ. సిపిఈ అనమాట. కస్టమర్ ప్రిమైసెస్ ఎక్విప్‌మెంట్ గాని, ఫోన్స్, ఫ్యాక్స్ మెషిన్స్ ఓపెన్డ్ టు ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఓపెన్ చేశారనమాట. హెసిటెంట్ స్టెప్స్ అనమాట. కోర్ టెలిఫోనీ స్టిల్ రిటైన్డ్ యాస్ ఎ గవర్నమెంట్ మోనోపొలీ అనమాట. నేషనల్ టెలికాం పాలిసీ వచ్చింది. ఎప్పుడు 1994లో వచ్చింది. ఇక్కడ నుంచి చేంజ్ అనేది వచ్చిందనమాట. ల్యాండ్‌మార్క్ పాలిసీ. ఈ ఈ ఈ పాలిసీ అంతకుముందు వరకు ఇలాగ గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ఉండేది. టెలిఫోన్ డిమాండెడ్ 1997 అనమాట. యూనివర్సల్ సర్వీస్ టు ఆల్ విలేజెస్, వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అనేది రీజనబుల్ ప్రైసెస్, మైల్‌స్టోన్ 1 మిలియన్ రూరల్ కనెక్షన్ అనేది జరగాలి. అండ్ 4 మిలియన్ అర్బన్ కనెక్షన్స్ అనేది జరగాలి అని చెప్పారు. డ్యుయోపోలీ మోడల్ అనమాట. 2 ఆపరేటర్స్ పర్ సర్కిల్ అనేది ఇదనమాట.